Welcome to EduHunt video lectures. Up to now we have discussed digestive system of human beings, its structure, functions, and also how digestion takes place, the process of digestion in human beings in detail with some illustrations and also with some exercises. Now let's move on to the next topic, that is respiration. రెస్పిరేషన్ అనగానే గాలి పీల్చడం వదలడం అంటే బ్రీదింగ్. రెస్పిరేషన్లో ఓన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ మాత్రమే జరుగుతుందా? రెస్పిరేషన్లో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ మాత్రమే జరుగుతుందా, ఇంకేం జరుగుతుంది? యాక్చువల్గా మనం ప్రీవియస్ సెక్షన్లో ఏం చెప్పుకున్నాం? డైజెషన్ గురించి చెప్పుకున్నాం. డైజెషన్లో ఏం జరిగింది? డైజెషన్లో కాంప్లెక్స్ food substances were broken down into simple and absorbable form of food substances. సింపుల్ అబ్జార్బబుల్ ఫామ్లోనికి కన్వర్ట్ అయ్యాయి కాంప్లెక్స్ ఫుడ్స్. అంటే ఎందులోకి అబ్జార్బ్ అయ్యాయి? బ్లడ్ తీసుకునే విధంగా, అలాగే లింఫ్ డిపెండింగ్ ఆన్ దేర్ సాల్యుబుల్ నేచర్, whether they are soluble in water or in oils, they were absorbed maybe in the blood or by the lymph. ఇప్పుడు ఈ సింపుల్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ రెస్పిరేషన్లో పార్టిసిపేట్ చేసి అల్టిమేట్గా ఏమిస్తుంది అంటే ఎనర్జీ ఇస్తుంది. సో మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫుడ్ నుంచి వస్తుంది. అయితే ఫుడ్ తీసుకోగానే ఎనర్జీ రాదు. ఎందుకు రాదు? ఫుడ్ ప్రాసెస్ అవ్వాలి, డైజెస్ట్ అవ్వాలి. ఆ డైజెస్ట్ అయిన ఫుడ్ రెస్పిరేషన్లో పార్టిసిపేట్ చేయాలి. రెస్పిరేషన్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత అల్టిమేట్గా ఎనర్జీ అనేది మనకి రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన ఎనర్జీ మనం సెల్ బయాలజీలో చెప్పుకుంటాము. రిలీజ్ అయిన ఎనర్జీ సెల్లో ఉండే ఒక సెల్ ఆర్గనెలీ, దట్ ఈస్ కాల్డ్ మైటోకాండ్రియా అంటే ప్లూరల్. ఈ మైటోకాండ్రియాలో స్టోర్ అయి ఉంటుంది. మైటోకాండ్రియా ఎనర్జీ అంటే ఏటీపీ, ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్. ఎనర్జీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్. ఈ ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్ని మైటోకాండ్రియా స్టోర్ చేస్తుంది కాబట్టి దీన్ని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అన్నాం. ఎనీవే, రెస్పిరేషన్లో పార్టిసిపేట్ చేసేది ఫుడ్ మాలిక్యూల్. Digested food molecule participates in the respiration and forms ultimately energy. సో రెస్పిరేషన్లో ఏం జరుగుతుందన్నాము? బ్రీదింగ్ అన్నాం. సో ఆక్సిజన్ ఈజ్ టేకెన్ ఇన్ and what is liberated out? CO2 is liberated out. This is called gaseous exchange. గేషియస్ ఎక్స్చేంజ్ అంటే ఆక్సిజన్ తీసుకోవడం, CO2 లిబరేట్ చేయడం. దిస్ హ్యాపెన్స్ డ్యూరింగ్ రెస్పిరేషన్. ఇంకా ఏం జరుగుతుంది? మనం ఆక్సిజన్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము? అట్మాస్ఫియర్ నుంచి ఆక్సిజన్ని మనం అబ్జార్బ్ చేస్తున్నాం. మళ్ళీ CO2ని ఎక్కడికి ఇస్తున్నాం? CO2ని మళ్ళీ
అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తున్నాం. అంటే అట్మాస్ఫియర్ నుంచి ఆక్సిజన్ తీసుకుంటున్నాం, అట్మాస్ఫియర్లోనికి CO2 రిలీజ్ చేస్తున్నాం. అంటే మన లోపల ఉన్న CO2 రెస్పిరేషన్లో జరిగే యాక్టివిటీస్ వల్ల CO2 రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన CO2, అసలు CO2 ఎందుకు రిలీజ్ అవుతుంది? ఒక్కసారి మనం ఆ ఫార్ములాని, ఆ ఈక్వేషన్ని కనుక, రెస్పిరేషన్ ఈక్వేషన్ని కనుక చూస్తే, గ్లూకోజ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ glucose will give CO2, H2O and ATP. CO2, H2O, ATP. గ్లూకోజ్ అంటే C6H12O6. CO2 H2O కింద స్ప్లిట్ అవుతుంది. దీన్ని కంప్లీట్ బ్రేక్డౌన్ ఆఫ్ అన్ ఆర్గానిక్ మాలిక్యూల్. అంటే 6 కార్బన్లు కూడా 6 CO2ల కింద బయటికి వచ్చేస్తాయి. వాటర్ H2O వాటర్ లాగా బయటకు వస్తుంది. సో ఆక్సిజన్ CO2లో ఉంది అండ్ వాటర్లో కూడా ఉంది. సో మొత్తం మాలిక్యూల్ బ్రేక్ అయ్యి బయటికి CO2 వాటర్తో రిలీజ్ అవ్వడంతో పాటు గ్లూకోజ్లో ఉన్న ఎనర్జీ దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బాండ్స్ విల్ బి బ్రోకెన్ అండ్ స్టోర్డ్ అండ్ రిలీజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ATP రూపంలోనికి ఎనర్జీ కూడా లిబరేట్ అవుతుంది. ఇందాక చెప్పినట్టు ATPని స్టోర్ చేసే ఆర్గనెల్లీ మైటోకాండ్రియా. ఆక్సిజన్ని తీసుకొని, ఇక్కడ ఆక్సిజన్ ఎక్కడ తీసుకుంటుంది? గ్లూకోజ్ మాలిక్యూల్ తీసుకుంటుంది ఆక్సిజన్, బయటికి CO2 లిబరేట్ అవుతుంది. ఈ లిబరేట్ అయిన CO2 టిష్యూ లెవెల్లో లిబరేట్ అయిన CO2 బయటికి త్రూ లంగ్స్ అండ్ నాస్ట్రిల్స్ బయటికి రిలీజ్ అవుతుంది. ఇది గేషియస్ ఎక్స్చేంజ్ కాకుండా ఇంకేం జరుగుతుంది అంటే, ఆక్సిజన్ దట్ ఈస్ టేకెన్ ఇన్ త్రూ ఆర్ రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేషన్లో ఎన్ని రకాల ఆర్గాన్స్ ఉంటాయో రెస్పిరేటరీ ఆర్గాన్స్ చూద్దాం. ఆక్సిజన్ దట్ ఈస్ టేకెన్ ఇన్ షుడ్ బీ క్యారీడ్ బై సమ్ ఆక్సిజన్ క్యారియర్. ఆక్సిజన్ మనం నోస్తో కదా తీసుకుంటాము, నాస్ట్రిల్స్ ఓపెనింగ్స్ ఉన్నాయి. సో నోస్తో అబ్జార్బ్ చేసిన ఆక్సిజన్ టిష్యూ లెవెల్కి రీచ్ అవ్వాలి. ప్రతి టిష్యూకి, ప్రతి సెల్కి రీచ్ అవ్వాలి. ప్రతి సెల్కి ఎనర్జీ కావాలి, ప్రతి సెల్కి ఆక్సిజన్ రీచ్ అవ్వాలి. ఈ ఆక్సిజన్ని రీచ్ చేసే ఆ మీడియం ఏది అంటే బ్లడ్లో నాట్ ద ఎంటైర్ బ్లడ్లో కొన్ని కాంపనెంట్స్ ఉన్నాయి. అందులో విచ్ పార్ట్ అంటే హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ ఈజ్ ద ఆక్సిజన్ క్యారియర్. It carries oxygen into different tissues. అప్పుడే టిష్యూస్ అన్నీ కూడా ఆక్సిజన్ని తీసుకోగలుగుతాయి. ఇప్పుడు అట్మాస్ఫిరిక్ లెవెల్లో ఉన్న ఆక్సిజన్ త్రూ బ్లడ్ టిష్యూ లెవెల్లోనికి వచ్చేసింది. మరి టిష్యూస్ లిబరేట్ చేసిన ఆ CO2 మళ్ళీ సేమ్ అదే వేలో వెనక్కి ఈ త్రూ లంగ్స్, ట్రేకియానే విండ్ పైప్ అంటాం, విండ్ పైప్, అండ్ దెన్ ఫారింగ్స్, finally through nostrils comes out, CO2 liberated out. Let us see how and what are the various respiratory organs that are present in different types of animals. In lower organisms, right from protozoans, Protozoa, Porifera, Coelenterata, Platyhelminthes, అలాగే నిమాటిహెల్మింథెస్, వీటిని ఆస్కెల్మింథెస్,
వీటన్నింటిలోనూ త్రూ డిఫ్యూజన్ గేషియస్ ఎక్స్చేంజ్ అంటే బ్రీదింగ్ అనేది డిఫ్యూజన్ ద్వారా జరుగుతుంది. ప్రోటోజోవన్స్, పారిఫెర్స్ అండ్ సీలెంట్రేటా, ప్లాటిహెల్మింథిస్, నిమాటిహెల్మింథిస్, వీటన్నింటిలో ఆస్కిహెల్మింథిస్, వీటన్నింటిలో కూడా డిఫ్యూజన్ ద్వారా ఈ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. వాట్ ఈజ్ డిఫ్యూజన్? డిఫ్యూజన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్, తర్వాత డిఫ్యూజన్ అంటే ఏంటో చూద్దాం. మనం ఒక పర్ఫ్యూమ్ బాటిల్ని రూమ్లో ఓపెన్ చేస్తాం అనుకుందాం. ఓపెన్ చేయగానే మనకి ఏమనిపిస్తుంది? ఓపెన్ చేయగానే వి ఎంజాయ్ ద ఫ్రాగ్రెన్స్. దాని నుంచి వచ్చే ఆ స్మెల్ని, సెంట్ని మనం ఎంజాయ్ చేస్తాం. మంచి స్మెల్ వచ్చింది అని మనం ఫీల్ అవుతాం. అంటే సెంట్ బాటిల్స్లో ఉండే ఆ మాలిక్యూల్స్ all corners of the room spread అయ్యాయి. This process of spreading is known as diffusion. Diffusion is known as the movement of molecules or ions from a region of higher concentration to the region of lower concentration. అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ నుంచి తక్కువ కాన్సన్ట్రేషన్కి మాలిక్యూల్స్ మూవ్ అవ్వడాన్ని డిఫ్యూజన్ అంటాం. ఆ డిఫ్యూజన్ అనేది, అలాంటి డిఫ్యూజన్ ద్వారానే గ్యాస్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఆక్సిజన్, CO2 వీటిలో కూడా బ్రీదింగ్ అనేది ఆ రకంగా జరుగుతుంది. సో వీటికి ఎలాంటి ఆర్గాన్స్ లేవు, రెస్పిరేటరీ ఆర్గాన్స్ లేవు. ఓన్లీ త్రూ ద సర్ఫేస్ ఆఫ్ ద మెంబ్రెయిన్ దిస్ డిఫ్యూజన్ అక్కర్స్. నెక్స్ట్ అనిలిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్వార్మ్. ఎర్త్వార్మ్కి వచ్చేటప్పటికి ఇది స్కిన్, మాయిస్ట్ స్కిన్తో అది రెస్పైర్ చేస్తుంది. అలాగే ఆర్థ్రోపోడ్స్లో ఇన్సెక్ట్స్ వస్తాయి. ఇన్సెక్ట్స్ లైక్ కాక్రోచ్లో ట్రేకియా ఉంటాయి. స్కార్పియన్, బుక్ లంగ్స్, are the respiratory organs. We are seeing various respiratory organs in different organisms. Earthwormలో up to platy and nematihelminthes, aschelminthes, there were no specified organs of respiration in the organisms. అక్కడ వరకు కూడా ఆర్గానిజమ్స్లో రెస్పిరేషన్కి సంబంధించి ఎలాంటి ఆర్గాన్స్ లేవు. Earthworm is an annelid. It is an annelid. ఇందులో earthwormలో మాయిస్ట్ స్కిన్ యాక్ట్స్ యాజ్ ద రెస్పిరేటరీ ఆర్గాన్. ఆర్థ్రోపోడ్స్కి వచ్చేసేటప్పటికి కాక్రోచ్ లైక్ ఇన్సెక్ట్స్లో కాక్రోచెస్కి వచ్చేటప్పటికి దీనిలో ట్రెకియా ఉంటాయి లైక్ ట్యూబ్స్. స్కార్పియన్లో బుక్ లంగ్స్ ఉన్నాయి. అలాగే మొలాస్క్లో సమ్ కైండ్ ఆఫ్ గిల్స్. అండ్ ఇకైనోడర్మేటా, ఇకైనోడర్మేటాకు వచ్చేటప్పటికి సమ్ ట్యూబ్ ఫీట్ లాంటివి రెస్పిరేటరీ ఆర్గాన్గా ఉంటాయి. ఇంకా హయ్యర్ ఆర్గానిజమ్స్కి వచ్చేటప్పటికి లైక్ వర్టిబ్రేట్స్ విషయానికి వస్తే వర్టిబ్రేట్స్లో పైసెస్ అంటే ఫిష్లో మనకి తెలుసు గిల్స్ కొట్టుకుంటూ ఉంటాయి కదా, సో గిల్స్.
గిల్స్ ఉంటాయి రెస్పిరేటరీ ఆర్గాన్స్. పైజెస్ తర్వాత యాంఫీబియన్స్. యాంఫీబియన్స్లో మాయిస్ట్ స్కిన్ అండ్ లంగ్స్. ఎందుకు ఇన్ని రకాల ఆర్గాన్స్ ఉన్నాయి ఇందులో? అది రెస్పిరేటరీ ఆర్గాన్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ఆర్గానిజం, వెదర్ ఇట్ lives on land or in the water. It is an amphibious organism. It lives both on land and even in water. When it is on అంటే టెరెస్ట్రియల్ హ్యాబిటాట్ ఉన్నప్పుడు లంగ్స్ రెస్పిరేటరీ ఆర్గానిజమ్స్గా పనిచేస్తాయి. మాయిస్ట్ స్కిన్తో ఎప్పుడంటే when it is under hibernation, ఈస్టివేషన్, ఆ టైంలో స్కిన్ కూడా ఒక రెస్పిరేటరీ ఆర్గాన్ లాగా పనిచేస్తుంది. అండ్ యాంఫీబియన్స్ తర్వాత రెప్టైల్స్. ఏవ్స్ అంటే బర్డ్స్. రెప్టైల్స్, బర్డ్స్, ఇంకా మ్యామల్స్, వీటన్నింటిలో కూడా రెస్పిరేటరీ ఆర్గాన్స్ లంగ్సే. Lungs are the respiratory organs. రెస్పిరేటరీ సిస్టమ్ గనుక మనము అబ్జర్వ్ చేస్తే రెస్పిరేటరీ సిస్టంలో ఎక్స్టర్నల్గా ఉండేది నోస్. మనకి ఎలా అయితే మౌత్ డైజెషన్లో ఒక పార్టో, డైజెస్టివ్ సిస్టంలో ఇనీషియల్ పార్ట్, నోస్ అనేది ఇనీషియల్ ఆర్గాన్ ఆఫ్ ద రెస్పిరేషన్. నోస్ అనగానే నోస్లో ఉండే నాస్ట్రిల్స్, నాస్ట్రిల్స్ నుంచి ఎయిర్ ఎక్కడికి వస్తుంది? ఫారింగ్స్ ఆర్ క్యావిటీ, బకల్ క్యావిటీ, బకల్ క్యావిటీ నుంచి ఫారింగ్స్, దీన్ని బకోఫారింగ్స్ అంటాం. ఫారింగ్స్, లారింగ్స్ అనే ఒక ఆర్గాన్ ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ సౌండ్ బాక్స్. ఇట్ ప్రొడ్యూసెస్ సౌండ్. మనకి వాయిస్ రావాలంటే లారింగ్స్ ఉండాలి. అండ్ ఫారింగ్స్ ఇక్కడి నుంచి ట్రేకియా, దీన్ని విండ్ పైప్ అంటాము. ట్రేకియా నుంచి ఎయిర్ ఎక్కడికి వస్తుంది? లంగ్స్లోకి వస్తుంది. లంగ్స్ నుంచి ఎక్కడికి వస్తుంది? లంగ్స్ నుంచి ఆల్వియోలై. ఆల్వియోలై అంటే యూనిట్ ఆఫ్ లంగ్. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లంగ్ is known as alveolus. So this is important. Alveoli అంటే alveoli నుంచే ఈ ఆక్సిజన్ అనేది, ఈవెన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ alveoli నుంచి లంగ్స్లో ఉండే alveoli, they play a key role. They are the mediators of the respiration.